Hi guys, today's topic shoulder joint. సో మనం ఇవాళ టాపిక్ వచ్చేసి షోల్డర్ జాయింట్ పற்றி చూడబోతున్నాము. సో ఓకే రండి చూద్దాం. సో షోల్డర్ జాయింట్లో ఆబ్జెక్టివ్స్ అంటే టైటిల్స్. సో ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయంటే సో టైప్స్ ఆఫ్ జాయింట్, ఆర్టికులర్ సర్ఫేస్, లిగమెంట్స్, సైనోవల్ మెంబ్రేన్, పల్సా, రొటేటర్ కఫ్, రిలేషన్, బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై, momentum and muscle that brings about the movements. So it is objectives for the shoulder joint. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ జాయింట్ వచ్చేసి అదొక పాలీ యాక్సెల్ అండ్ ఇది ఒక బాల్ అండ్ సర్కిట్ టైప్. సో ఇది ఒక బాల్ అండ్ సర్కిట్ టైప్, ఇది ఒక బాల్ అండ్ ఇది సర్కిట్. సో ఇది బాల్ అండ్ సర్కిట్ టైప్, ఇది ఒక సైనబల్ జాయింట్. సో ఓకే నెక్స్ట్ ఇస్ ద టైప్స్ ఆఫ్ జాయింట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ఎండ్స్ వచ్చేసి ఇది ప్రాక్సిమల్ అండ్ డిజిటల్. సో ఇటు మనం చూసాము. ప్రాక్సిమల్ వచ్చేసి హెడ్కి నియర్ బై ఉండేది, డిజిటల్ వచ్చేసి టోస్కి నియర్ బై ఉండేది. సో ప్రాక్సిమల్ వచ్చేసి ద గ్లీనెడ్ ఫోసా, ఇక్కడ ఉంది చూస్తున్నారు గ్లీనెడ్ ఫోసా ఆఫ్ ద స్కాపులా. ఇట్ ఈస్ లైన్డ్ బై హైలిన్ కార్టిలేజ్ ఆఫ్ ద గ్లీనెడ్ లాబ్రమ్. సో ఇక్కడ ఇటు ఒక ఉంది చూస్తున్నారా, అది గ్లీనెడ్ లాబ్రమ్. So it is lined by hyaline cartilage with the glenar labrum. So next is distal. So distal buccal వచ్చేసి head of the humerus. So head of the humerus is 3 times bigger than the glenar fossa. That's all. So this is a articular ends. Okay. నెక్స్ట్ వచ్చేసి లిగమెంట్స్. సో లిగమెంట్స్ అనేది స్టెబిలిటీ ఆఫ్ జాయింట్. సో ఇప్పుడు ఒక లిగమెంట్ అనేది ఏ జాయింట్, ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఎత్తుకుంటాం. సో షోల్డర్ జాయింట్లో ఒక స్టెబిలిటీ జాయింట్ని హోల్డింగ్ చేసి ఆర్టికల్ ప్లాట్స్కి మనం ఒక స్టెబిలిటీ ఇస్తున్నాం. సో అదిదా ఒక లిగమెంట్స్ వచ్చేసి ఆ మూమెంట్స్కి స్టెబిలిటీ ఇస్తుంది. అప్పుడు అది అందుకుదా మనం యూస్ చేస్తాం ఉంటుంది అది లిగమెంట్స్ అనేది. ఒక బోన్స్కి ఒక స్టెబిలిటీ ఇచ్చేది లిగమెంట్స్లో. సో అదా నేను చెప్పబోతుంది. సో షోల్డర్ జాయింట్లో అలాగా 5 ఉన్నాయి. సో ఫైబ్రస్ క్యాప్సుల్, గ్లీనో హ్యూమరల్ లిగమెంట్, ట్రాన్సస్ హ్యూమరల్ లిగమెంట్, కొరకో అక్రోమియల్ లిగమెంట్, కొరకో హ్యూమరల్ లిగమెంట్. ఓకే, కొరకో అక్రోమియల్ లిగమెంట్కి ఇంకో నేమ్ ఉంది ఆర్చ్ ఆఫ్ సెకండరీ సాకెట్. ఓకే, సో దిస్ ఇస్ ద 5 ligaments ఫర్ ద షోల్డర్ జాయింట్. ఓకే, సో ఓకే నెక్స్ట్ సో ఒక్కొక్కటిగా చూస్తామంటే సో ఇప్పుడు షోల్డర్ జాయింట్లో ఫస్ట్ లిగమెంట్ వచ్చేసి ఫైబ్రస్ క్యాప్సల్ వచ్చేసి అది ఇట్స్ outermost covering of the joint. It is very loose all around the joint, allow free movements, attachments. సో అది వచ్చేసి లూజ్గా ఉంటుంది అండ్ అన్ని పక్కల ఫ్రీ మూమెంట్స్ మిస్తుంది. అండ్ అటాచ్మెంట్ వచ్చేసి ఏడాడంటే ప్రాక్సిమల్ సైడ్లో అటాచ్మెంట్ ఇన్ ద మార్జిన్ ఇన్ ద గ్లీనెడ్ ఫోసా. ఇక్కడ మనం చదివిన స్కాపులలో. సో అది గ్లీనెడ్ ఫోసా. సో ఎన్క్లోజ్ ఆర్జిన్ ద లాంగ్ ఎండ్ ఆఫ్ ద బైసెప్స్. డిజిటల్ వచ్చేసి అటాచ్మెంట్ ఆఫ్ ద నెక్ ఆఫ్ ద హ్యూమరస్, ఎక్స్పెక్ట్లీ ఇన్ఫీరియర్లో విత్ క్యాప్సల్ అటాచ్మెంట్ ఎక్స్టెన్స్ ఆఫ్ ద సర్జికల్ నెక్. సో ఇన్ఫీరియర్ అంటే నథింగ్ బట్ ఇదో ఇక్కడ ఉందో చూస్తున్నారా, ద ఇన్ఫీరియర్. సో అది అక్కడ సర్జికల్ నెక్ ఉంది. సో డిజిటల్ సైడ్లో సో ఇది వచ్చేసేసి ఫుల్గా ఇన్ఫీరియర్ సైడ్లో అటాచ్మెంట్ అవుతుంది సర్జికల్ నెక్ సైడ్ అని అంటారు డిజిటల్ సైడ్లో. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైబ్రస్ క్యాప్సల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో వీక్నెస్ ఆఫ్ ద క్యాప్సల్ వేరేం లేదు. సో అదేదా లూజ్లీ అటాచ్మెంట్ అవుతుంది అండ్ ఫ్రీ మూమెంట్స్ మిస్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ దేర్ ఫోర్ హ్యాస్ మోర్ మొబిలిటీ బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టెబిలిటీ. సో దిస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ద క్యాప్సల్. ఓకే, నెక్స్ట్ దెన్ గ్లీనోహ్యూమరల్ లిగమెంట్ వారియస్ అటాచ్మెంట్ అంటే సో ప్రాక్సిమల్ డిజిటల్. సో ప్రాక్సిమల్ సైడ్లో వచ్చేసి అప్పర్ ఎండ్ ఆఫ్ ద యాంటీరియర్ బార్డర్ ఆఫ్ ద గ్లీనెడ్ ఫోసా. సో యాంటీరియర్ బార్డర్ నో దిస్ సైడ్. సో యాంటీరియర్ బార్డర్ అంటే ముందు మన ఫ్రంట్ ఆఫ్ ద బాడీ, సో ఫ్రంట్ సైడ్. సో యాంటీరియర్ బార్డర్లో గ్లీనెడ్ ఫోసాలో అటాచ్మెంట్ అవుతుంది. సో ఇది ప్రాక్సిమల్. అండ్ డిజిటల్ వచ్చేసి స్ప్లిట్ ఇన్ ద 3 parts. ఇది పక్క సుపీరియర్, ఇది మీడియల్ అండ్ ఇది దిస్ ఇస్ ఇన్ఫీరియర్, దిస్ ఇస్ సుపీరియర్, దిస్ ఇస్ మీడియల్. ఓకే, సో ఈ బ్లూ లైన్లో ఉన్నది అదే. ఓకేనా, అర్థమవుతుందా? సో అది సో ఇది లెసర్ ట్యూబికల్. సో ఇక్కడ లెసర్ ట్యూబికల్ ఉంది, హ్యూమరస్లో ఉంది చూస్తున్నారా, అది లెసర్ ట్యూబికల్.
So okay, this is the glenohumeral ligament. So proximal లో వచ్చేసి upper head of the anterior border of the glenoid fossa. సో డిస్టల్ వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో సుపీరియర్, మీడియల్, ఇన్ఫీరియర్. సో ఇన్సర్టెడ్ యాడ్ అంటే లెసర్ డిపికల్ ఫర్ ద హ్యూమరస్. సో ఇది ద గ్లీనోహ్యూమరల్ లిగమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్. ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్ వచ్చేసి స్ట్రెచెస్ బిట్వీన్ టూ ట్యూబులసిటీ మన హ్యూమరస్లో. సో వన్ వచ్చేసి ఎన్ని ట్యూబులసిటీ ఉందంటే, సో ఫస్ట్ వచ్చేసి డెల్టా ట్యూబులసిటీ అండ్ ఇంకా పోస్టీరియర్ సైడ్లో వచ్చేసి రేడియల్ ట్యూబులసిటీ ఉంటుంది. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది వచ్చేసి ఫస్ట్ డెల్టా. సో ఇది వచ్చేసి టెండన్ ఆఫ్ ద లాంగ్ హెడ్ ఆఫ్ ద బైసెప్స్ passes deep to it. So helps hold in the tendon in the position during the various movement of the shoulder. సో ఇక్కడ ఉంది చూస్తున్నారా, సో ఇది ద నథింగ్ బట్ ఇక్కడ ఉంది చూస్తున్నారా, ఇది చెప్తుండ్రు. సో ఇది యాక్చువల్లీ ఇది బైసెప్టల్ గ్రూ. సో బైసెప్టల్ గ్రూ ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉండదు ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్. సో ఇక్కడ ఇది ఉందో చూస్తున్నారా, ఇది ద బైసెప్స్ లోడ టెండన్ లాంగ్ హెడ్. సో బైసెప్స్ మధ్యలోడ లాంగ్ హెడ్ ఆర్జిన్ ఇక్కడ ఆర్జిన్ అవుతుంది, సో ఇది ద ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్. దాన్ని హోల్డ్ చేసి ఉంటుంది. సో ఇది ఒక బ్రిడ్జ్ లైక్ ఉంటుంది ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్. దట్స్ ఆల్, వేరే ఏం లేదు. సో ఓకే, ద ట్రాన్స్వర్స్ హ్యూమరల్ లిగమెంట్. సో కొరకో హ్యూమరల్ లిగమెంట్ వచ్చేసి అటాచ్మెంట్, వ్యారీస్ అటాచ్మెంట్ అంటే సో లాటరల్ మార్జిన్ ఆఫ్ ద కొరకైడ్ ప్రాసెస్. సో ముక్కు పెద్దదిగా కోడి ముక్కులాది, ఐ మీన్ కోడి కాకి ముక్కు ఎట్లా ఉంటుందో సో అలాగ ఉంటుంది. సో అది దాన్ని బట్టే కనిపించవచ్చు ఇది కొరకైడ్ ప్రాసెస్ అని. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేడెడ్ ట్యూబులసిటీ. సో ఇది లాటరల్ వ్యూ. డెల్టా ట్యూబులసిటీ, గ్రేడెడ్ ట్యూబులసిటీ ఇదో. సో ఇది గ్రేడెడ్ ట్యూబులసిటీ అండ్ ఆఫ్ ద హ్యూమరస్. సో lateral margin of the coracoid process to the greater tuberosity of the humerus. ఓకే, సో ఇక్కడ కొరకాయ్ ప్రాసెస్లో నుంచి గ్రేడెడ్ ట్యూబులసిటీకి ఇన్సెషన్ అవుతుంది. సో అది కొరకాయ్ హ్యూమరల్ లిగమెంట్. రెడ్ కలర్లో ఉంది చూసిన అది ద కొరకాయ్ హ్యూమరల్ లిగమెంట్. ఓకే, అండర్స్టాండ్ what I'm saying. Okay, ఇది కొరకాయ్ హ్యూమరల్ లిగమెంట్. సెకండరీ సాకెట్ ఆఫ్ ద ఆర్టెన్ అనొచ్చు ఆర్ కొరకో అక్రమెల్ ligament epithelial అవసరం. సో ఇది కొరకోయిడ్ ప్రాసెస్ ఆఫ్ ద స్కాపులా అండ్ అక్రోమిడ్ ప్రాసెస్ ఆఫ్ ద స్కాపులా. కొరకో అక్రోమిడ్ లిగమెంట్. సో ఏ ట్రయాంగిల్ బెండ్ స్ట్రెచింగ్ బిట్వీన్ ద టిప్ ఆఫ్ అక్రోమిడ్ టు కొరకోయిడ్ ప్రాసెస్. సో ఇదేం లేదు, నథింగ్ బట్ సో ఇది కొరకోయిడ్ ప్రాసెస్ ఉన్న స్కాపులాలో అండ్ అక్రోమిడ్ ప్రాసెస్, సో వీటిల్లో దా ఇన్సెషన్ అవుతుంది. సో ఓకేనా, కొరకోయిడ్ ప్రాసెస్ ఇది అక్రోమిడ్ ప్రాసెస్. రెడ్ కలర్లో ఉంది చూస్తున్నారా ఇది. సో ఓకేనా, సో ఇక్కడ ఆర్జిన్ అవుతుంది. సో ఏం లేదు, ఇది టిప్పులోనే ఆర్జిన్ అవుతుంది. కొరకాయ్ ప్రాసెస్ వచ్చేసి కాకి ముక్కలాగా ఉంటుంది. అక్రోమిడ్ ప్రాసెస్ ఫ్లాట్గా ఉంటుంది. సో ఇదిదా ఈ రెండు బోన్స్కి స్టెబిలిటీ ఇచ్చేది కొరకో అక్రోమిడ్ లిగమెంట్. ఓకే, సో కొరకో అక్రోమిడ్ లిగమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిలేషన్లో వచ్చేసి సుపీరియర్లో వచ్చేసి మీడియల్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ అండ్ సుప్రాస్పినేటస్ అండ్ సబ్ అక్రోమిడ్ బర్సా అండ్ కొరకో అక్రోమిడ్ ఆర్చ్. సో ఇలా సుపీరియర్లీ ఉండేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫీరియర్లీ వచ్చేసి లాంగ్ హెడ్ ఆఫ్ ద ట్రైసెప్స్ అండ్ యాక్సిల్ నర్వ్ అండ్ పోస్టీరియర్ సర్కంఫరెన్స్ హ్యూమరల్ వెసల్. సో ఇది ఇన్ఫీరియర్. ఓకేవా, సో నెక్స్ట్ వచ్చేసి యాంటీరియర్లీ చూస్తే యాంటీరియర్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ సబ్స్కాపులరిస్ మసిల్, కోరకోబ్రేకియలిస్ మసిల్ అండ్ షార్ట్ హెడ్ ఆఫ్ ద బైసెప్స్. అండ్ పోస్టీరియర్లీ చూస్తే పోస్టీరియర్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ అండ్ ఇన్ఫ్రాస్పినేటస్ అండ్ టీరస్ మైనర్ మసిల్. సో ఇవన్నీ ఉన్నాయి. సో రిలేషన్ వచ్చేసి 4 రిలేషన్లు ఏమేమంటే సుపీరియర్లీ ఏమేమి మసిల్లు, ఏమేమి నర్వ్ అండ్ బర్సాస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూడాలి. అండ్ దాంట్లో సో ఇన్ఫీరియర్లీ ఏమేమి ఉన్నాయి చూడాలి మసిల్స్ అండ్ యాంటీరియర్ పోస్టీరియర్. సో రిలేషన్ కంపల్సరీ రాయాలి.
సో షోల్డర్ జాయింట్ అడిగేటప్పుడు సో రిలేషన్ కంపల్సరీ తెలియాలి. సో వీటి మధ్య రిలేషన్ రాయాలి. సో ఓకే, సో రాయండి. నెక్స్ట్ అవి వచ్చేసేసి బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై. సో బ్లడ్ సప్లై అనేది ఆర్టరీ. సో ఆర్టరీని ఎక్కువ ఫాస్ట్గా గ్లో చేసేది. సో అదిగా బ్లడ్ సప్లై, బ్లడ్ ప్రెషర్స్ అని అంటారు. సో ఇప్పుడు బ్లడ్ సప్లై వచ్చేసి ఆర్టరీస్లో వచ్చేసి ఏమేమి షోల్డర్ జాయింట్లో ఆర్టరీస్ ఉందంటే సో సుప్రా స్కాపులరీ ఆర్టరీ అండ్ యాంటీరియర్ పోస్టీరియర్ సర్కమ్ఫరస్ హ్యూమరల్ ఆర్టరీస్ అండ్ సర్కమ్ఫరస్ స్కాపులరీ బ్రాంచ్ ఆఫ్ సబ్స్కాపులరీ ఆర్టరీ. ఓకే, నర్వ్ సప్లై వచ్చేసి షోల్డర్ జాయింట్లో లాటరల్ ప్రెక్టోరియల్ నర్వ్ సప్లై చేస్తుంది అండ్ పోస్టీరియర్ డివిజన్స్ ఆఫ్ యాక్సిలరీ నర్వ్ అండ్ సుప్రాస్కాపులరీ నర్వ్. ఓకే, అది సప్లై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి మూమెంటమ్ అండ్ మసిల్స్ దట్ బ్రింగ్స్ అబౌట్ ద మూమెంట్స్. సో ఒక్కొక్క మూమెంట్స్కి ఏమేమి మసిల్స్ సప్లై చేస్తుంది అనేది చెప్పబోతున్నాం. సో షోల్డర్లో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్సేషన్ అండ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఫ్లెక్సేషన్లో ఏమేమి మసిల్ అంటే పెక్టోరల్స్ మేజర్ అండ్ యాంటీరియర్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ అండ్ కోర్కోబ్రేకియాలిస్. సో 3 ఫైబర్స్ ఉన్నాయి డెల్టాయిడ్ మసిల్స్, అందులో యాంటీరియర్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ ఫ్లెక్సేషన్ చేస్తుంది అండ్ కోర్కోబ్రేకియాలిస్ అండ్ బైసెప్స్ బ్రేకి. దెన్ ఎక్స్టెన్షన్లో వచ్చేసి పోస్టీరియర్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్ అండ్ టీరస్ మేజర్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీడియల్ అండ్ లాటరల్ రొటేషన్. మీడియల్ రొటేషన్ వచ్చేసేసి నేను ఒక్కొక్క డయాగ్రామ్లో ఒక్కొక్క ఇది ఫ్లక్సేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఏమేమి ఇదని నేను తెలివి చెప్తుంటాను, సార్ చూసుకోండి. సో ఇది వచ్చేసి మీడియల్ రొటేషన్లో యాంటీరియర్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ మసిల్ సప్లై చేస్తుంది అండ్ పెక్టోరల్స్ మేజర్, టీరస్ మేజర్, లాటిస్మస్ డార్సి, సబ్స్కాపులైడ్స్ మసిల్. సో ఇది మీడియల్ రొటేషన్ చేస్తుంది. అండ్ లాటరల్ రొటేషన్ వచ్చేసి ఇన్ఫ్రాస్పినేటస్, టీరస్ మైరర్, పోస్టీరియర్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్. సో ఇది లాటరల్ రొటేషన్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అడక్షన్ వచ్చేసేసి డెల్టాయిడ్ మసిల్ సప్లై చేస్తుంది. పెక్టోరల్స్ మేజర్, సబ్స్కాపులరీస్, టీరస్ మేజర్, కోర్కోబ్రేకియాలిస్, లాంగ్ హెడ్ ఆఫ్ ట్రైసెప్స్. సో ట్రైసెప్స్ అనేది 3 హెడ్స్ ఉంటుంది, వాటిలో లాంగ్ హెడ్ ఆఫ్ ద ట్రైసెప్స్ అడక్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అబ్డక్షన్. సో అబ్డక్షన్ వచ్చేసి 0 to 50 డిగ్రీ వచ్చేసేసి సుప్రాస్పైనటస్ అండ్ 50 to 90 డిగ్రీ వచ్చేసేసి 50 to 90 డిగ్రీ వచ్చేసేసి డెల్టాయిడ్ మసిల్ అండ్ 90కి అబోవ్గా వచ్చేసేది ట్రఫిచెస్ అండ్ సెరటస్ యాంటీరియర్. సో అది అడక్షన్ చేస్తుంది. సో ఇది ద అడక్షన్ అబ్డక్షన్ వచ్చేసి 3. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్కండక్షన్. సో సర్కండక్షన్ అనేది మూవింగ్ ద అప్పర్ లిమ్ ఇన్ ఏ సర్కిల్. సర్కండక్షన్ అనేది సో లైక్ సర్కిల్ లాగా మూవ్ అయ్యిద్ద. సో షోల్డర్ దట్స్ అదర్ సర్కండక్షన్ యాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ షోల్డర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. సో అది అంతగా ఇంపార్టెంట్ లేదు, సో నేను అంతగా స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అప్లైడ్ అనాటమీ. సో ఇది మనం అందరం రాయాల్సిన ఇంపార్టెంట్ ద షోల్డర్ దాంట్లో అప్లైడ్ అనాటమీ రాయాలి. సో అప్లైడ్ అనాటమీలో ఏమేమి ఉందంటే సూపరాస్పిరేటర్ స్టెండిటిస్ అండ్ పెయిన్ఫుల్ హార్ట్ సిండ్రమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్లోకేషన్స్ ఆఫ్ షోల్డర్ అండ్ యాక్సిలరీ నర్వ్ డ్యామేజ్. సో యాక్సిలరీ నర్వ్ డ్యామేజ్ అనేది సో ఇప్పుడు యాక్సిలరీ నర్వ్ డ్యామేజ్ అయిందంటే సో డెల్టాయిడ్ మసిల్ వచ్చేసి ప్యారలైజ్ అవుతుంది. సో అది అప్లైడ్ అనాటమీలో ఇంపార్టెంట్. అండ్ రీకరెంట్ డిస్లోకేషన్స్ ఆఫ్ షోల్డర్ అండ్ నెక్స్ట్ వచ్చి రొటేటర్ కఫ్ ఇంజురీస్. రొటేటర్ కఫ్ మసిల్స్ ఏంటంటే సుప్రాస్పిరేటస్ అండ్ ఇన్ఫ్రాస్పిరేటస్ అండ్ సిట్స్. సో టీరస్ మేజర్ అండ్ సబ్స్కాపులరీస్. సో ఇది ద సిట్స్. సో అదే నిమోనిక్. సో ఇది వచ్చేసి ఎక్కువగానే స్పోర్ట్స్ మ్యాన్స్కి ఎక్కువ ఇంజరీస్ అవుతుంది. సో అది నెక్స్ట్ వచ్చి హార్డెసెస్ క్యాప్సలిటీస్ అండ్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నేను అప్లైడ్ అనాటమీలో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. అప్లైడ్ అనాటమీలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫీరియర్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు వీక్నెస్ కావాలి, ఎందుకంటే క్యాప్సల్ లిగమెంట్ వచ్చేసి లూజ్గా బాండ్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో అది నెక్స్ట్
సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రేడియల్ వ్యూ ఆఫ్ షోల్డర్. సో ఎక్స్రే అవుతుంది, రేడియాలజికల్గా వ్యూ ఈజ్ ఎక్స్రే అవుతుంది ఇట్లుంటుంది, యాంటీరియర్ పొజిషన్ వ్యూ. సో ఓకే ఎక్స్రే అవుతుంది. సో అదే షోల్డర్ జాయింట్ ఎక్స్రే అవుతుంది. ఓకే సో దట్స్ థ్యాంక్ యూ. సో ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ చేసుకోండి. సో షేర్ చేయండి ఫ్రెండ్స్కి. సో లైక్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్.